వైభవ్ సూర్యవంశీ భారత్ క్రికెట్ లో ఇప్పుడు సెన్సేషన్ గా మారాడు. దంచి కొట్టుడుకు బ్రాండ్ అంబాసిడర్ గా అయిపోయాడు. నిలకడగా పరుగులు సాధిస్తూ అందరి చూపును తన వైపు తిప్పుకుంటున్నాడు. టీనేజ్ లోనే స్టార్డమ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎప్పుడంటూ చర్చ మొదలైంది. తాజాగా ఇదే అంశంపై ఎంపీ శశి థరూర్ స్పందించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తో పోల్చుతూ ప్రశంసలు కురిపించారు. టీమిండియాలో వైభవ్ సూర్యవంశీకి చోటివ్వాలని సూచించారు. సచిన్ టెండూల్కర్ కూడా 14 సంవత్సరాల వయసులో అద్భుతంగా ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పుకొచ్చారు. భారత్ జట్టు తరఫున ఆడేందుకు వెయిట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో శశి థరూర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పై బౌండరీలే హద్దుగా ఈ కుర్ర ప్లేయర్ చెలరేగిపోయాడు. పరుగులు పోటెత్తించాడు. మెరుపు శతకం బాదాడు. 84 బంతుల్లోనే 190 పరుగులతో ఔరా అనిపించాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షమే కురుస్తోంది. టీమిండియాలోకి టీనేజర్ ను తీసుకోవాలనే డిమాండ్స్ ఉన్నా ఇప్పటికిప్పుడు జట్టులోకి తీసుకోవడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీసం 15 ఏళ్లు నిండి ఉండాల్సిందే. వచ్చే ఏడాది మార్చిలో 15 ఏళ్లు నిండుతాయి. ఆ తర్వాత భారత్ జట్టులోకి రావడానికి అవకాశం ఉంటుంది. టీమిండియాలోకి ఎంట్రీ సంగతి ఎలా ఉన్నా వైభవ్ సూర్యవంశీ పేరు మాత్రం మారుమోగిపోతోంది. గతేడాది ఐపీఎల్లో వేలంలోకి వచ్చినప్పటి నుంచే హాట్ టాపిక్ అవుతున్నాడు. వేలంలో 1,10,00,000 దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. సిక్సర్ తో ఐపీఎల్ కెరీర్ ను ఆరంభించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మూడో మ్యాచ్ లోనే సెంచరీ బాదాడు. 35 బంతుల్లోనే సెంచరీతో రికార్డులు కొల్లగొట్టాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లో 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆసియా కప్ అండర్-19 టోర్నీలోనూ సత్తా చాటాడు. యూఏఈ పై 95 బంతుల్లోనే 171 పరుగులు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ రికార్డు సృష్టించాడు. 14 ఏళ్ల 250 రోజుల వయసులో సెంచరీ కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ రేర్ రికార్డు అందుకున్నాడు. 14 సంవత్సరాల 272 రోజుల వయసులోనే శతకంతో లిస్టే క్రికెట్ లో శతకం సాధించిన చిన్న వయస్కుడిగా నిలిచాడు. టీమిండియా తలుపులు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు.